అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగుతుంది. ఈ ప్రభుత్వంలో ఎవరి బెదిరింపులు కుదరవు, ఎటువంటి బెదిరింపులకు వైసీపీ కార్యకర్తలు భయపడే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా ప్రతి వైసీపీ కార్యకర్తను కాపాడుకునే బాధ్యత పార్టీ పైన ఉంటుంది. ఈ విషయంలో ఎవరు అతిక్రమించి బెదిరింపులకు దిగినా చట్టపరంగా వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి. ఇది వాళ్ళపైన కేసులు ఏదైతే ఏ చట్టం అయితే వర్తిస్తుందో ఆ చట్టపరంగా వాళ్ళు శిక్షింపబడతారు. ఇందులో ఎవరిని తాత్సారం చేయదు. ఖచ్చితంగా తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. మీరు అధిష్టానానికి ఏమైనా ఫిర్యాదు చేసినారా? ఖచ్చితంగా చేశాను. దానిపైన ఎవరిపైన ఏం పరిస్థితి అనేది అధిష్టానం కూడా తగినటువంటి ఎవిడెన్స్తో వాళ్ళు కూడా సేకరించుకొని ఖచ్చితంగా వాళ్ళ పైన ఏదైనా చర్యలు తీసుకోబడతాయి. పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకోబడతాయి. పార్టీలో ఉంటూ బెదిరిస్తున్నాడు కదా, పార్టీ జెడ్పీటీసీని, సర్పంచ్ని. ఉంటున్నా ఎవరు చేసినా చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా బెదిరింపులు మామూలుగా అది మా నాయకుడు మేము తప్పు చేసినా క్షమించడు, వదిలిపెట్టు. మేము తప్పు చేసినా ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. అటువంటిప్పుడు ఇక్కడ మన తన అనేది ఏమీ లేదు. ఎవరు తప్పు చేసినా, ఎవరు ఆ రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడినా శిక్షార్హులవుతారు. చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.